సరే ఇంకోటి ఏంటి అంటే యేసుక్రీస్తు గురించి కావచ్చు, యేసుప్రభు గురించి ప్రవక్తగా తాగకూడదు అనేది ఒక నియమం. కానీ ఇప్పుడు ప్రవీణ్ గారు తాగారు అంటే పాస్టర్లు అందరూ కూడా తాగుతారా, ఇది మీ సంస్కారమా అని చెప్పి నిందించే వాళ్ళు ఉన్నారు. అంటే ఈ అంటే ఆయన తాగడానికి గల కారణం ఏంటి అంటే ఆయన వ్యక్తిగతం అని చెప్పుండొచ్చు. కానీ ఈ నియమం అనేది తప్పారు కదా, ఎట్లా ఏమంటారు? ఓకే, మంచి ప్రశ్న అమ్మా. బైబిల్లో మద్యంతో మత్తులై ఉండకండి అని బైబిల్లో రాయబడింది. అంటే మత్తు పుట్టించేది ఇది కూడా క్రైస్తవుడు తీసుకోకూడదు అని బైబిల్లో రాయబడింది. ఇది ఆజ్ఞ. అయితే ఆజ్ఞలు అన్నీ అందరూ పాటిస్తున్నారా అన్నది ప్రశ్న. అందరూ తాగుతున్నారని నేను చెప్పట్లే, అందరూ తిరుగుతున్నారని నేను చెప్పట్లే, అందరూ చెడ్డోళ్ళు ఉన్నారని చెప్పట్లే, కానీ అందరూ మంచోళ్ళు ఉన్నారని కూడా నేను చెప్పట్లే. మీకు అర్థమైందా? అందరూ తాగుతున్నారని నేను చెప్పట్లేదు, అలాగని అందరూ తాగకుండా ఉన్నారని కూడా నేను చెప్పట్లేదు. బైబిల్లో కమాండ్ ఇవ్వబడింది, ఆజ్ఞ ఇవ్వబడింది. ఇప్పుడు 120 స్పీడ్తోనే వెళ్ళాలి ఈ లైన్లో అని రాశారు. ORRలో అవుటర్ రింగ్ రోడ్లో ఇటు 80 పోవాలి, ఇటు 60 పోవాలి రాశారు. అందరు 120 పోతున్నారా? పోవట్లేదు. అవసరాన్ని బట్టి అందరూ 80 పోతున్నారా? పోవట్లేదు. రాశారు అక్కడ. ఆ 120 పోతే మంచిది, ఫైన్ పడదు. ఇప్పుడు మొన్న ఆపాను నన్ను, నెహ్రూ జూలాజికల్ పార్క్ దగ్గర ఆపాను నన్ను, కొడితే 3000 బిల్లు పడింది. ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్లో 4 సార్లు క్రాస్ అయ్యావు, కట్ అన్నాడు. అదే నేను 120 చూసి మరేదా బ్రేక్ వేసి ఉంటే 4000 సేవ్ అయ్యండి కదా. ఇప్పుడు ఏమైంది, నేను దాన్ని చూసి కూడా వెళ్ళాను, ఫైన్ పడింది. బైబిల్లో రాశాడు దేవుడు వద్దు ఇది చేయకూడదని, కానీ అందరూ అలాగే ఉన్నారా కదా. కాబట్టి ఒకరేదో చేశారని మిగతా వాళ్ళు అలాగే ఉంటారన్నది తప్పు. లేదా మిగతా వాళ్ళంతా మర్యాదగానే ఉన్నారు అని అందరినీ మంచి వాళ్ళుగా ఒక కేటగిరీలో వేయడం కూడా తప్పు. అక్కడ రాశాడు దేవుడు ఏం చెప్పాలో చెప్పాడు. అయితే నేను పాటించవచ్చు, ఇంకొకరు పాటించలేకపోవచ్చు. ఓకే, సాధారణమైన అది వారి వ్యక్తిగతమైన వైఫల్యం. వ్యక్తిగతమైన వైఫల్యం. ఎవడో ఒక సైన్స్ టీచర్ ఒక అమ్మాయిని ర్యాగింగ్ చేశాడు, ఇక్కడికి వచ్చి నా కాలర్ పట్టుకుంటే ఎలా, నువ్వు కూడా సైన్స్ టీచర్ అని ఒక వ్యవస్థకి ఆపాదించకూడదు. అది వ్యక్తిగతమైన వైఫల్యం. అక్కడ బైబిల్లో ఉంది, కానీ ఆయన అతిక్రమించాడు, అది ఆయనకు సంబంధించింది. తప్పే కదా. తప్పే, తప్పు కాదని చెప్పట్లేదు, తప్పే. నేను చేసిన తప్పే, మీరు చేసిన తప్పే, ఎవరు చేసినా తప్పే. మీరు తాగుతారా? ఏంటమ్మా మీరు తాగుతారా? ఇప్పుడు మీరు వాటర్ మెలన్ జ్యూస్ తెప్పిస్తా అన్నారు, ఖచ్చితంగా తాగుతాను. తాగుతారా అంటే ఇక్కడ నేను తాగుతాను అంటే మీరు నమ్మకండి, నేను తాగను అంటే మీరు నమ్మకండి. ఎందుకంటే ఆన్సర్ అన్నది నా మీద ఆధారపడి ఉంటుంది. మీరు దాన్ని వెరిఫై చేసుకోలేరు. అర్థమవుతుందా? తాగడం ఏంటి, అసలు నేను ఎలా కనపడతాను మీకు అనొచ్చు నేను, లేదా నేను తాగుతాను అనొచ్చు, మీరు వెరిఫై చేసుకోలేరు. అది నా పర్సనల్ లైఫ్లో ఉంటుంది. సో మీరు ఇప్పుడు డైరెక్ట్గా బ్లంట్గా ఒక ప్రశ్న అడిగారు, మీరు తాగుతారా అని, దాన్ని నేను సమాధానం చెప్పను. ఎందుకు చెప్పను అంటే, నేను తాగను అన్నా అనుకో, అంటే ఆయన నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు, ఆయన నువ్వు జడ్జ్ చేస్తున్నావు. లేదు, ఇప్పుడు మీరు ప్రవక్తగా బోధగా ఉన్నప్పుడు నేను పాస్టర్ని, నేను తాగకూడదు, నాకు తాగుడు అలవాటు లేదు, నాకు అంతకు ముందు లేదు, అంటే అంత తాగుడుపోతున్నాం కాదు, అంత ముందు కూడా కాదు, ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా కాకూడదనే అనుకుంటున్నా. ఓకే, కాకూడదని అనుకుంటున్నా, ఇది నా ఆలోచన. అయితే ఒకానొక రోజు నేను ఒక లిక్కర్ షాప్లో మందు తాగుతున్నట్టుగా CCTV ఫుటేజ్ వస్తే క్షణం ఆలోచించకుండా నమ్మేసేయండి. ఒకానొక రోజు పాస్టర్ జాన్ పాల్ మందు తాగుతున్నట్టుగా CCTV ఫుటేజ్లో పోలీసులు చూపించారనుకోండి, బయట వాళ్ళు కాదు, పోలీసులు చూపించారనుకోండి, ఇదిగో పాస్టర్ జాన్ పాల్ తాగుతున్నాడు చూడండి అన్నారనుకోండి, క్షణం ఆలోచించకుండా నమ్మేసేయండి, అంతే. అంతే కదా, మిమ్మల్ని నమ్మేందుకు నేను ఎందుకు రెడీగా ఉంటాను. నేను అదే అంటున్నా, నేను అదే చెప్తున్నా. ఈ మధ్య ఇదే చెప్పడం స్టార్ట్ చేశాను. వరే నాయన, మనిషిని ఎప్పుడు కూడా మితిమీరిన అభిమానం చూపించకండి. కెమెరా తర్వాత నేను ఎక్కడికి వెళ్తానో మీకు తెలియదు, మీకేమన్నా తెలుసా? ఐడియా ఉందా? లేదు. ఐడియా లేదు కదా. లేదు. అదే కదా, ఇప్పుడు మీరు ఒకవేళ నేను తాగుతారా అని మిమ్మల్ని క్వశ్చన్ వేసినా, నేను తాగను, నేను తాగను, ఆ వాసనే తెలియదు, అసలు మందు అంటే ఏంటి అనొచ్చు. నేను నా చేతిలో ఉంది, కానీ నేను అన్నాను. ఎందుకు ఆ స్లాట్ వదిలిపెట్టానంటే మీకు, అంటే చెప్పచ్చు నేను పాస్, నేను నన్ను ఎలా ఎందుకు అలా అంటామంటే,
మరి ఆయన్ని కూడా మేము అలాగే అనుకున్నాం కదా అంటారు కొంతమంది. నేను పాస్ని ఎలా చదువుతాను అన్నా అనుకోండి, మరి ఆయన కూడా అలాగే అనుకున్నాం అంటాడు. సో అందుకని నేనేమంటున్నానంటే, ఒకరోజు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లో పాస్టర్ జాన్ పాల్ తాగాడు అని వస్తే కనుక క్షణం ఆలోచించకుండా నమ్మేసేయండి. ఇండైరెక్ట్గా ప్రవీణ్ పగడాల్ గారు ఉన్నారు కదా, అది నమ్మాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి. అమ్మ సీసీటీవీ ఫుటేజ్లో కనపడితే నమ్మకపోతే మూర్ఖులు అని పిలుస్తారు. సీసీటీవీ ఫుటేజ్ లేకుండా గాల్లో చెప్పాడు అనుకో, అప్పుడు అనుమానం అనేదానికి ఛాన్స్ ఉంటుంది. సీసీటీవీ ఫుటేజ్లో పోలీసులు రిలీజ్ చేస్తే, పోలీసులకి 2 కొమ్ములు రాలేదమ్మా, వాళ్ళ మీద కూడా అధికారులు ఉంటారు. వాళ్ళ మీద కూడా అధికారులు ఉంటారు. ప్రతి ఒక్కళ్ళ మీద ప్రతి ఒక్కరికి భయమే, ప్రతి ఒక్కరికి భయమే. ఈయన కాపాడేదానికి వాళ్ళు ఎందుకు అంత సాహసం చేస్తాను అది తెలుగుతాను. అసలు ఈయన ఎందుకు కాపాడాలి వాళ్ళు కదా. కాబట్టి ఏంటంటే ఆధారం దొరికినప్పుడు నమ్మండి. నేనేమంతా ఏమంటారు ఈ మధ్య సొంతపోసనేం కాదు, ఓకేనా, సాంప్రదాయ ఆ టైప్ కాదు. మనిషి బలహీనుడు, మనిషి బలహీనుడు. మీకు మాట చెప్తాను, తిరుపతిలో ఒక ఆవిడని చంపేసి కాల్చి పడేశాడు ఒక ఆయన. పెట్రోల్ పోసి కాల్ చేశాడు, మొత్తం కాలిపోయింది. ఎలా బయటకు వచ్చిందంటే, ఆవిడ పళ్ళ సెట్ ఉంటుంది కదా, ఆ పళ్ళ సెట్ ఒకటి కాలిపోకుండా మిగిలిపోయింది. దాని మీద సీరియల్ నెంబర్ పట్టుకొని ఆ సీరియల్ నెంబర్ ఎదుర్కొంటూ పోతే మొత్తానికి ఆవిడ బయటకు వచ్చింది. ఈయన ఏం చెప్పాడు, కరోనాలో చనిపోయింది వాళ్ళే పాతి పెట్టేశారని చెప్పేశాడు అందరికీ. అప్పుడు క్వారంటైన్ టైం కదా, ఎవరు చచ్చిపోతున్నా ఎవరు పోతున్నా ఎవరు తెలియదు. క్వారంటైన్ తీసుకెళ్ళడం, చనిపోతే అక్కడ సామూహికంగా కాల్ చేయడమో పూడ్చిపెట్టడం జరుగుతుంది. అలా పోయిందని చెప్పాడు, అందరు నమ్మేశారు. ఎప్పుడైతే ఈ బూడిదలోంచి ఆ పళ్ళ సెట్ బయటకు వచ్చిందో అప్పుడు తీస్తే ఈయన భార్య. అప్పుడేంటి ఇలా ఉందని ఈయన వ్యక్తిని ఎంక్వైరీ చేస్తే, ఈ వ్యక్తి ఎవరో తెలుసా, స్త్రీల హక్కుల కోసం పోరాడేటువంటి నాయకుడు. అయ్యో, భార్యని చంపుకున్నాడు. భార్యని చంపి సూట్ కేసులో పెట్టి తీసుకుని వెళ్ళి కాల్చి వచ్చాడు. నేనేమంటున్నానంటే, ఆ వ్యక్తి ఉండేటువంటి పొజిషన్కి, ఆ వ్యక్తి క్యారెక్టర్కి అలాగే ఉంటుందని నమ్మకండి. స్త్రీల హక్కుల కోసం పోరాడుతూ ఉండొచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్లో భార్యను చంపి కాల్చి బూడి చేయొచ్చు. అంతెందుకు, మా ఏరియాలో అనుకుంటా ఓం శాంతి ఓం అనే ఒక సంస్థ ఉంది. ఆ ఓం శాంతి ఓం హెడ్ ఆయన పేరు ఏదో ఉంది, మర్చిపోయాను. మా ఏరియాలో జరిగింది అది. ఆయన కోడల్ని, 3 మనవల్ని, మనవరాల్ని, 3 చంపాడు. కానీ ఏంటి, ఓం శాంతి ఓం అంటే చాలా శాంతి కాముకుడు కదా, దాని హెడ్ ఆయన. ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆయన. ఎలా చంపాడు తెలుసా, అటువైపు కోడలు, ఇటు తర్వాత పిల్లలు, ఒకే తాడు, కిటికీకి తాడు కట్టాడు, కోడలకు బిగించాడు, తర్వాత వీళ్ళు బిగించారు, ఆ చివరిలో ఒక్కడే పట్టుకొని లాగాడు. ఒకేసారి 4 చచ్చిపోయారు. ఏంటి మతిస్థిమితం లేదా, బాగా కొట్టాడు, కొట్టి ఇలా చంపాడు. ఒక శాంతిని ప్రబోధించే వ్యక్తి ఇంత కిరాతకంగా చంపగలడని ఎవడ గెస్ చేయగలడా? అది బయటకు వచ్చిన తర్వాత షాక్ అయ్యారంతా, ఏంటి ఈ వ్యక్తి ఇలా చంపాడా అని అందరూ నోరెళ్ళ పెట్టుకున్నారు. మన నమ్మకం వేరు, వ్యక్తిగతం వేరు. సో అనుమానంగానే చూడండి మనిషిని, అనుమానంగానే చూడండి మనిషిని. నేను మొన్న ప్రసంగం చేశాను విజయవాడలో. ఏం చెప్పానంటే, పాస్టర్ జాన్ పాల్ అనే వ్యక్తి పరలోకంలో కనిపించేంత వరకు అనుమానంగానే చూడండి అని చెప్పాను. నేను దేవుని దగ్గర మీకు కనిపించేంత వరకు చనిపోయి అక్కడ నమ్మండి 100% నన్ను, అంతవరకు నన్ను అనుమానంగానే చూడండి, నన్ను అభిమానించనక్కర్లేదు అని చెప్పారు. ఓపెన్ స్టేట్మెంట్. ఎందుకంటే దీన్ని చూసి నాకు భయం అనిపించింది, ప్రవీణ్ అన్నను చూసి భయం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఆయన్ను బట్టి క్రైస్తవాన్ని అంతటిని అనుమానిస్తున్నారు, ఇప్పుడు ఆయన్ను బట్టి యేసుప్రభుని అంటున్నారు, ఇప్పుడు ఆయన్ను బట్టి పాస్టర్లందరూ అనుమానిస్తున్నారు. అందుకని ఒకవేళ నేను చనిపోయిన రోజు అలాంటి ఛాన్స్ వద్దు. ఈ వ్యక్తి ముందుగానే చెప్పాడు అంటే నేను అలా ఉన్నానని చెప్పట్లేదు. దయచేసి నేనేదో సొద్దుపూసలకు బిల్డప్ ఇచ్చి ఒకరోజు నన్ను బట్టి నా దేవుడు కానీ, నన్ను బట్టి నా సమాజం కానీ అవమానించబడకూడదు. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా, అపార్థమైందా? అర్థమైంది కదా. నేను నా మీద పెట్టుకొని చెప్తున్నా, ఎందుకంటే ఇంకొకరి మీద పెట్టి చెప్పాను మరలా మనోభావాలు హర్ట్ అవుతాయి. నువ్వెవరా చెప్పడానికి, నువ్వెవరని లేస్తారు. కాబట్టి నా మీదనే పెట్టుకొని చెప్తున్నా. పాస్టర్ జాన్ పాల్ అనే వ్యక్తి పరలోకంలో కనిపించేంత వరకు పాస్టర్ జాన్ పాల్ని అనుమానంగానే చూడండి. లేదన్నా అభిమానిస్తా అంటే ఓకే, 50% అభిమానిస్తా, 50% అనుమానంగానే చూడండి. నేనే సర్టిఫికేట్ ఇస్తున్నాను, మీకేంటి? లేదు 90% అభిమానించినా 10% అనుమానంగానే చూడండి. ఎందుకంటే నేను దేవదూతనేం కాదు, నేను దేవదూతను కాదు, నేను మనిషిని. ఈరోజు మంచిగానే ఉన్నా, మర్యాదగానే ఉన్నా, రేపు నాకు ఎలాంటి పరిస్థితి వస్తుందో నాకు తెలియదు. ఇదంతా ఏంటి, ఓకే మనం పాపం చేస్తాను చెప్పట్లేదు. మనిషి బలహీనుడు అనే దానికి చెప్తున్నా. మనిషి బలహీనుడు, తాను తీసుకున్న తీర్మానం మీద చివరిదాకా కట్టుబడతాడో లేదో తెలియనటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంత గుడ్డిగా నమ్మకండి, అనుమానంగా చూడండి.
నాకు నేనుగా ఇచ్చిన లైసెన్స్ మీకు ఇది.